రోజు భారతీయ యువజన దినోత్సవం. 140 కోట్ల జనానికి, అందులో 40 కోట్లు 50 కోట్లు పైన ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఆదర్శమూర్తిగా భారతదేశం ఆయనకి ఒక గొప్ప ఖ్యాతిని అందించడం జరిగింది. ఆయన 160 సంవత్సరాల క్రితం, 160 సంవత్సరాల క్రితం మరి కలకత్తాలో తండ్రి విశ్వనాథ్, తల్లి భువనేశ్వర్. విశ్వనాథ్ అంటే శివుడు, భువనేశ్వర్ అంటే పార్వతీమాత. ఈయన వివేకానంద అంటే కుమారస్వామి. ఆ యొక్క అంశాలుగా అంటే అంత ఖ్యాతి గడించారని దాని అర్థం. అట్లా మరి జన్మించి కుటుంబ వ్యవస్థ అంతా ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఆ రోజుల్లోనే వాళ్ళు లా చదివి లాయర్లు, అంటే 160 సంవత్సరాల క్రితం లాయర్లు అంటే వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుందో చూడండి. ఎంత తెలియకల్లో వాళ్ళు అయి ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత మంచి దాన ధర్మాలు ఇవన్నింటిలో బాగా ఉంటూ మరి వివేకానంద కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉండటం, ఇవన్నీ తర్వాత ఆయన ఒక 16-17 సంవత్సరాల వయసులోనే రామకృష్ణ పరమహంసతో పరిచయం ఏర్పడటం, చిన్నతనం నుంచే మంచి నాయకత్వ లక్షణాలు ఇవన్నీ పొనిగిపుచ్చుకొని ఆయన హాయిగా కొనసాగుతూ ఉండేవాడు. అనివార్య కారణాల చేత తండ్రి మరణించడం, కుటుంబ బాధ్యతలు ఈయనకు ఒత్తిడిగా రావటం, ఆడపిల్లలు ఉండటం, తల్లి మరి మా ఎప్పుడు పెట్టేదిగా ఉండేదే కానీ ఎప్పుడు యాచించేవాడు కాదు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ కుటుంబం అంతా మరి దెబ్బతింటాం, ఇవన్నీ చూస్తే మనకేమనిపించింది అంటే, ఇప్పుడు ఆయన చెప్పినంత కూడా అడిది పిడిది పెద్దసేపు చెప్పిన కష్టాల కడలలోనే ఉన్నది జీవితం అంతా. మరి అంత కష్టాలు ఉన్నవాడిని మనం ఇంత ఆదర్శంగా ఎట్లా పెట్టుకున్నాం అన్నది నాకు ఎప్పుడు అదే సందేహం. ఇప్పుడు రాముడు కష్టాల్లోనే, ఆయన జీవితం చూస్తే కష్టాలు, కొన్ని పాటలు చూస్తే మనందరం కూర్చొని ఆయన పట్ల భక్తితో ఏడుస్తాం. మరి వివేకానంద స్వామి గంట చెప్పిన, ఇప్పుడు ముగ్గురు చెప్పినా కూడా ఆయన కష్టాల్లోనే ఉన్నాడయా. అట్లాంటి కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తికి మరి భారతదేశం మొత్తం ఆదర్శంగా పెట్టుకోవడం ఏమిటి కారణం అనేది తీసుకుంటే, ఆయన ఏ శిష్యుడు, ఏ గురువు ఏం ఆశిస్తూ ఉంటాడో ఆ ప్రశ్న అడిగినటువంటి వాడు వివేకానంద. ఏ గురువు అయినా ఏమడుగుతాడు? రాగానే గురువు గారి జీవితం, ఇప్పుడు మన గురువు గారి జీవితం ఉంది. ఆ రోజుల్లో ఆయన అగ్రికల్చర్ ఎంఎస్సి, ఇవాళ 10 లక్షలు ఆయన జాబ్ ఉండేది. మనిషి 25 ఎకరాల పొలం ఉన్న కుటుంబంలో జన్మించాడు. అయినా ఆయన ఇందులో ఆధ్యాత్మిక విధానంలోకి వచ్చి పల్నాడు ప్రాంతం మొత్తం బ్రహ్మాండంగా పాలించి జ్ఞానాన్ని బోధించి నేను ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే మానవ జన్మ అనేది చాలా అరుదు రావటం, వచ్చింది ఆ జన్మ. ఆ జన్మ వచ్చిన మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మహాత్ములు మన శాస్త్రాలు మొత్తం చెప్పేది ఆత్మజ్ఞానం పొందాలయా. నువ్వు ఏమైనా చెయ్యి, ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మని తెలుసుకోవడం. అలాంటి ఆత్మజ్ఞానం పొందాలి అంటే మనం స్వామిగారు చక్కగా ఆ జ్ఞానం పొందారు. శరీర ధర్మాల ప్రకారం ఏమైనా రోగాలు ఇవన్నీ రావడం సహజం, అవన్నీ జరుగుతాయి. కానీ అట్లా రామకృష్ణ పరమహంస అనే గురువు దగ్గరికి ఈయన పోయినప్పుడు, ఈయన కూర్చొని పాటలు పాడుతుంటే ఈయన చూడగానే ఆయన ముఖం అంతా ఆనందం వేసి ఆయన చేయబట్టుకొని గదిలోకి తీసుకుపోయి మిఠాయిలు అవన్నీ దగ్గరగా పెట్టి తినిపిస్తుండే ఆయన. ఇదేంది ఈయన అని ఆయన కనుక్కున్నాడు. ఈయన పిచ్చోడేమో గురువు గారు, ఎందుకంటే చిన్న వయసు కాదు, 16-17 ఏళ్ళే. అంటే ఆయన ఎప్పుడో దూరం బంధువు కనుక దగ్గరకు వస్తే ఎంత ప్రేమగా పెడుతున్నాడు, అలా పెట్టి తినిపించి లోపల మళ్ళీ బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగానే కాస్త ఇష్టాగోష్ఠిగా అందరూ మాట్లాడుతూ ఉంటే చూసి, నువ్వు మళ్ళీ రానాయన అంటే ఈయన మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళటం, ఆ తర్వాత ఆయన యొక్క దర్శనం అవన్నీ జరగడం, అవన్నీ జరిగింది. కానీ ఆయనకి అదే ఫస్ట్ పోయిన రోజే ఆయన అడిగాడు. లోపల కార్యక్రమం అయిపోయింది, బయటికి రాగానే, గురువుగారు మీరు దేవుడిని చూశారా? భగవంతుడు అనేవాడిని మీరు చూశారా? చూస్తే చూసినామని చెప్పండి, తెలిస్తే తెలిసినామని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి అని చెప్పి ఈయన అడగేసరికి, అప్పటికి ఆయన చాలా శాస్త్రజ్ఞానం ఉంది. బ్రహ్మ సమాజంలో ఆయన కొంత సభ్యత్వం తీసుకొని అందులో యువకులమ్మటి కొంత పాల్గొనేవాడు, మంచి కార్యక్రమాలు ఉన్నాయి ఆయనకి. కానీ ఈయన సూటి ప్రశ్న అడిగేసరికి గురువు గారి మనసు పరవశించిపోయింది. అబ్బా భలే వాడు దొరికింది, నాకు ఎన్నాళ్ళకి అనుకున్నాయా. చూడటం కాదు, నిన్ను నేను ఇప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశా. అంతేకాదు, నేను నీకు భగవంతుడిని చూపిస్తా. కానీ భగవంతుడి కోసం ఏడ్చేవాళ్ళు ఎవరున్నారయ్యా? సంపాదన కోసం, భార్య బిడ్డల కోసం, వీటి కోసం ఏడ్చేవాడే తప్ప ఎవరు భగవంతుడి గురించి ఆలోచించేవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఆయన కొంత ధ్యానంలో ఆయనకి ఆ అనుభూతులు కలగజేయటం అవన్నీ జరిగింది. అట్లాంటి ప్రశ్నతో ఆయన ఇంటికి రావడం, తరచూ ఆయనతో ప్రయాణాలు ఇవన్నీ చేయడం, ఈ రకంగా కొన్నాళ్ళు చేసిన తర్వాత గురువు గారు
కొంతమంది శిష్యులకు సన్యాస దీక్ష ఇచ్చి ఆయన కాలాంతరం చేసి పరమపదం చెంది ఆయన పోతూ ఈయన్నే ఒక పెద్ద కొడుకులాగా ఈయన మీకు సూర్యుడు లాంటి వాడు, మీరందరూ నక్షత్రాలు లాంటి వాడు అని చెప్పి ఆయన్నే ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పరిచయం చేసి వాళ్ళ గొప్ప చెప్పిపోతే ఆయన చనిపోయిన తర్వాత అందరూ ఎక్కడోళ్ళు అక్కడ చిల్లాకలం అయ్యారు. అయిన తర్వాత ఈయన సాధనలు ఈయన చేసుకుంటూ ఒక పక్క కుటుంబ విధానం, ఒక పక్క ఇవన్నీ చేసుకుంటూ కూడా ఆయనకి తెలిసింది అమెరికాలో సర్వమత సమ్మేళనం, సర్వమత సభలు జరుగుతున్నాయి. అప్పటికి మన భారతదేశం 160 సంవత్సరాల క్రితం అంటే మనం అప్పుడు తెల్లవాడు పాలిస్తున్నటువంటి సందర్భంలో అంతకుముందు మనం అనేక రకంగా పూర్వ వైభవం ఉన్నప్పటికీ ఆర్థికంగా మన వనరులన్నీ దెబ్బతిన్నాయి. మనం చాలా లోట్లో బడ్జెట్లో ఉన్నాం. తినడానికి 5 ఏళ్ళు లోనకు పోక కూడు లేక గుడ్డ లేక చాలా మంది బాధపడతా ఉన్నారు. ఇవన్నీ చూసి మనసు చెల్లిస్తుంది ఒక పక్క. ఇవన్నీ చూసుకొని ఏదో రకంగా అప్పటికి అమెరికా బాగా ఉన్నదని చెప్పి కొంత నానుడు ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక విధానం మన ఆధ్యాత్మిక విధానం ఒకటిగా కలిపితే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన కలిగింది. మరి ఆడికి పోవాలంటే ఎలా పోవాలి? చదువు ఉంది, రూపాయి పైసా లేదు, సన్యాసం తీసుకున్నాడు, మళ్ళీ ఆయన కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరైనా పిలిచి పెడితేనే తింటాడు, ఎవరైనా ఇస్తేనే తీసుకుంటాడు. అట్లా ప్రయాణం చేసేవాడు. మరి ఈ రకంగా ఆయన ప్రయాణం చేసి మరి వెళ్తా ఉంటే ఇట్లా ఒక 2-3 మిత్రులను కలిసి ఇట్లా ఉన్నది నాకు ఆలోచన అంటే అప్పుడు మైసూరు రాజు, ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి వీళ్ళు కూర్చొని ఇట్లా అంటే ఇట్లా పరిస్థితి జరుగుతున్నదంటే వెళ్దాం అనుకుంటున్నామంటే అప్పుడు ఆయన కెనడా అంటే అమెరికా పక్కన కెనడాకి అప్పుడు వాడ ప్రయాణం ఉంటే అందులో ఆయనకు ఒక టికెట్ కొనిచ్చి 4 బట్టలు ఆయనకి కాషాయ వస్త్రాలు బహుమతిగా ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళిదామని చెప్పి ఆ రోజు అంతకుముందు ఆయన పేరేంటి? పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేన్, అంటే వాళ్ళ భాషలో నరేన్, మళ్ళీ దాన్ని నరేంద్ర అని పిలిచేవాడు. ఆ తర్వాత వివేకానంద, సచ్చిదానంద, వివేక ఇట్లా పిలిచేవాళ్ళు గారి పేర్లతో. ఆ మైసూరు రాజు ఆ రోజు ఈ రోజు నుంచి ఇతను వివేకానంద అని ఒక పేరు ప్రకటించాడు. ఆ పేరుని ఆయన చెప్పుకుంటూ ఆ ప్రయాణంలో మే 31వ తారీఖు ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఒక 35 రోజులు 40 రోజులు పట్టింది. ఆడకు పోయేసరికి తర్వాత అక్కడ వాయిదా పట్టి మళ్ళీ ఒక 15 రోజులు అని చెప్పి అక్కడ సభ తెలిసింది. కానీ అక్కడి నుంచి ఆ ఒడ్డుకు పోయి అక్కడి నుంచి ట్రైన్లో పోతా పోయి ఆ తర్వాత ట్రైన్లో పోతుంటే ఒక ఇద్దరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం అడ్రస్లు ఇచ్చారు. అడ్రస్లు ఇచ్చిన అడ్రస్లు ఈయన కొంత దూరం పోయి అయిపోయింది. తర్వాత ఈయన పోయిన తర్వాత అక్కడ పోయి ఆ షికాగోలో దిగిన తర్వాత ఈయనకి ఆయన ఆ వాయిదా పడదని తెలిసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న డబ్బులకి ఆ ఖర్చుకి ఇబ్బంది అయితే అంటే మనం హైదరాబాద్లో బతకాలంటే కష్టం, పల్లెటూరులో అయితే ఏముంది పక్కింటా కొద్దిగా అన్నం పెట్టిన తిని బతుకుతాం అని చెప్పి ఇక్కడి నుంచి ఇక్కడ కాదు వేరే చోటకు పోతే కొన్నాడు ఉండటానికి ఏమైనా వీలు అయితేమో మరి ఆయన దగ్గర ఆర్థిక దానం ఇబ్బంది కాదు అని చెప్పి అక్కడికి ప్రయాణం అయ్యి పోదామని చెప్పి ఆ ట్రైన్లో వెళ్తుంటే ఒక ప్రొఫెసర్ ఒక ఆయన కలిసి ఈయన చూసి ఇంత చిన్న వయసు ఇంత అందంగా ఉన్నాడు మనిషి బాగున్నాడు అని చెప్పి ఆయనతో కాసేపు ఇష్టాగోష్ఠికి మాట్లాడిన తర్వాత నువ్వు ఖచ్చితంగా సర్వమత సభ కోసం వచ్చుంటావని నేను అనుకుంటున్నా అంటే నేను వచ్చింది అందుకేనండి. కానీ ఇక్కడికి వచ్చినా తెలిసింది అక్కడ ముందు అడ్మిషన్ ఉండాలి. ఇప్పుడు మనం పిల్లగాళ్ళని చేర్చాలంటే ముందే వెళ్ళి అడ్మిషన్ కట్టాలి, లేదా దానికి ఏదైనా పేపర్ అని పెట్టుకోవాలి. ఏమీ లేవు, ఈయన ఊరకనే పోయింది. అందుకని ఏమీ లేవండి అంటే ఆయన అన్నాడు నీలాంటి వాడిని ఆపితే సూర్యుడికి అడ్డు పెట్టినట్టుగా ఉంటుంది, నీలాంటి జ్ఞాని మాట్లాడాలా. ఆయన ప్రొఫెసర్ కొంచెం విలువ గలవాడు. ఇదిగో నేను ఒక లెటర్ ఇస్తాను, ఈ లెటర్ తీసుకుపోయి ఖచ్చితంగా నేను చేర్చుకుంటారని చెప్పాడు. ఆ లెటర్ తీసుకున్నాడు. లెటర్ తీసుకొని పాపం వస్తా ఉంటే దారిలో ఎక్కడ పోయి ఆ లెటర్ పోయి ఆయన కొంత దూరం వచ్చి దిగాడు. దిగిన తర్వాత పొద్దుపోయింది. ఎవరింటికి పోవాలి అర్థం కాదు. అక్కడ గూడీసు మన ఈ సరుకులు తెచ్చే గూడీస్ ఉంటే ఆ గూడీసులో నైట్ అంతా పడుకున్నాడు బాబు. పడుకొని పొద్దున్నే లేచి వీధుల్లో పోయి చూస్తే ఇవన్నీ పెద్ద పెద్ద బంగ్లాలు అమెరికా అంటే ఆ రోజుల్లోనే బాగున్నాయి. ఇదంతా ఇట్లా ఉన్నది మన భారతదేశం పేదరికం ఉందని పాపం. వివేకానంద ఏమిటంటే మనం దైవభక్తి కాదు ఆయనలో ఉన్న కోణం అది చాలా మందికి ఉంటుంది, దేశభక్తి. దేశం గురించి అంత బాధపడేవాడు అనమాట. మా దేశం ఏంది మనకైనా మన కుటుంబం పక్క కుటుంబం బాగుంటే మన కుటుంబం బాగలేదని మనం ఎంత బాధపడతామో ఆయన దేశం కోసం అంత బాధపడేవాడు. సరేనని చెప్పి సరే నా ఇళ్ళని అడుక్కొని తిందామని చెప్పి పోతే ఆ అమెరికాలో ఒక్కొక్కటి 6 ఎకరం ఉంటాయి ఇల్లులు. ఏ లోనకు బాబాది కాదు పోయినా అక్కడ దానం అనేది వాళ్ళకి తెలియదు అసలు. ఎవరు పెట్ల వచ్చి ఒక చెట్టు ఉంటే చెట్టు కింద అరువు ఉంటే అరువు కింద కూర్చున్న తర్వాత ఆయనకు అర్థమైంది ఇంత చేటు వచ్చినాం కదా, సరే భగవంతుడు ఇంత దూరం నన్ను తీసుకొచ్చిండంటే నా లక్ష్యం ఏదో నేను చేరపడి ఉంటుందంటవా, ఇంత దూరం తీసుకొచ్చినోడు ఆయనే చూపిస్తాడు అనుకోని ఇంక మౌనం కూర్చోడు. ఏం చేయడానికి ఆయన వదిలేని పరిస్థితులు. అప్పుడు ఒక దూరం నుంచి ఒక ఆవిడ ఒక కిటికీ అద్దాలు తీసి చూసి ఈయన చూసేసరికి ఆమె ఒక సూర్యుడిలా కనపడ్డాడు. ఆ కాషాయ వస్త్రాలు అవన్నీ కొంచెం మలినమైన
ఆమె దగ్గరికి వచ్చి ఏమంటే మీరు ఈ కార్యక్రమం నిమిత్తం వచ్చి ఉంటారనుకుంటున్నాం అని చెప్పి ఆమె పరిచయం అయ్యి ఆమె ఇంట్లోకి తీసుకెళ్ళి మర్యాదలు అవన్నీ చేసి పాపం 2 రోజులు ఉంచుకొని ఆయనకు అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పోవడానికి అన్ని కొన్ని ఏర్పాట్లు చేసి తర్వాత తీసుకుపోతే ఆ సభ అక్కడ 3.5 నెలలు 4 నెలలు పట్టింది అక్కడ టైం. అక్కడికి వెళ్ళిన తర్వాత మహాత్ములందరూ మరి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక రకమైనటువంటి మతాలు, ప్రపంచంలో ఉన్న మతాలని, మన దేశం నుంచి కూడా బౌద్ధ మతం, జైన మతం, ఆర్య సమాజం ఇట్లా చాలామంది వెళ్ళారు. ఇట్లా అందరూ అనేక రకాలుగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఈయన కూడా సభలోనే బాగానే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చాలామంది ఏమన్నా చెప్పండి అని మధ్యలో 2 సార్లు అవకాశం వచ్చినా ఆయన చెప్పడానికి కొంచెం భయపడుతుంది. ఎందుకంటే అందరూ పెద్దలు బ్రహ్మాండంగా చూస్తే పేటాల పొద్దు మఠాల పొద్దులాగా ఉన్నారు. ఈయన వయసు అంతా 35 ఏళ్ళు కూడా లేవు. అందుకని భయపడతా ఉండి మధ్యలో తర్వాత ఆయనకు అవకాశం వచ్చింది. సరే ఒకసారి లేచి నిలబడి మనసుని ఒకసారి సమాధించుకొని మనసు నిండా అమ్మవారిని సరస్వతీ దేవిని ఆరాధించి వాళ్ళ గురువు గారికి నమస్కారం పెట్టుకొని అప్పుడు ఆయన మొట్టమొదటిసారి ఒక్కసారి తల పైకెత్తి అప్పుడు సోదరి సోదరమణులారా అనేటువంటి సంబోధన ఆయన హృదయ అంతరాల్లో నుంచి ఆయన పడ్డటువంటి వేదన, ఆయన చెప్పాలనుకున్న తాపత్రయం అవన్నీ కూడా ఆయన హృదయ అంతరాల్లో నుంచి, ఎందుకంటే మనసు మాట్లాడేది వేరు, పెదాల ద్వారా మాట్లాడే మాట వేరు, కానీ ఆయన హృదయాల్లో నుంచి వచ్చేసరికి 3 నిమిషాల సేపు చప్పట్లు వాడు కొడుతూనే ఉన్నారు. ఆ ఒక్క మాట అన్నది అమెరికన్ సోదరి సోదరమణులారన్న పిలుపుతోనే వాడు 3 నిమిషాలు అందరూ నిలబడి చప్పట్లు కొడతా ఉంటే ఈయన మధ్యలో చెబుతాం అనుకున్నా కూడా గ్యాప్ లేదు, అంత చప్పట్లు కొట్టారు. అక్కడ ప్రతి మనిషి 15 నిమిషాలే గడువు ఉంటుంది. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఎవరైనా ఆపాలి, కానీ చెప్తుంటే పక్కన చెప్పలేమని చెబితే ఆ తర్వాత అదనంగా చెప్పారు. ఆ తర్వాత ఒకే ఒక్క ప్రసంగం ఆయన జీవితం మొత్తం మార్చేసింది. అయిపోయింది. తెల్లారేసరికి ఎక్కడ అమెరికా పేపర్లు మొత్తం ఆయన పేరు రాయడం మొదలుపెట్టింది. ఫలాని భారతీయ దేశం నుంచి వచ్చినటువంటి సద్గురుదేవులు ఋషివర్యులు ఆయన చేసినటువంటి స్పీచ్ యువతకి ఎంతో ప్రాధాన్యం అని చెప్పి పెద్ద పెద్ద వాల్ పోస్టులు వేసి గోడల కంటించి ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీని అంతా ఉపయోగించి చేశారు. చేసిన తర్వాత ఆ విధంగా ఆ ప్రవచనం ఒక 10 రోజులు 15 రోజులు కొనసాగింది. ఆ తర్వాత ఏమైందంటే ముందు ఈయన ప్రవచనం చెప్పిస్తే జనాలు వెళ్ళిపోతారు, 4 గంటలు సాగింది ఆ వేదిక అని చెప్పి ఈయన లాస్ట్ కొంచెం చెప్పించే ఆ స్థాయికి వచ్చింది లాస్ట్ కల్లా. ఆ తర్వాత ఆ విధానంగా అదంతా అయిపోయిన తర్వాత అందరూ ఆయన చుట్టూ జరపడటం, ఆయన దగ్గర అన్ని అడ్రస్లు తీసుకోవటం, మా దగ్గరికి రమ్మని ఆహ్వానాలు పెరిగినాయి, ఇళ్ళకి తీసుకుపోయారు. అవన్నీ చూసి ఆయన బ్రహ్మాండంగా ఒక మారిపోయింది జీవితం. అలా మారిపోతే ఆయన అక్కడ నుంచే కొంతమంది ఆయన్ని మీరు మాతో పాటు వచ్చి చెప్పండి అంటే మీకు అంత కావాలంటే అంత ఆర్థికంగా సమకూరుస్తామని చెప్పి అక్కడ అనేక రకమైనటువంటి వేదికలు తిప్పారు. ఆ తర్వాత దేశాలు కూడా తిప్పారు, ఇట్లాంటి ప్రవచనం జనాలకు ఉండాలి అని. అయితే ఆ విధంగా ఆయన దగ్గర 4 సంవత్సరాలు అమెరికా, ఇంగ్లాండ్ ఆ దేశాలని పర్యటించాడు. సరే ఏమి చెప్పిందో ఆయన అమెరికాలో ఎందుకు జనం అంత ముగ్ధులయ్యారు అనే విషయాన్ని మనం తీసుకుంటే ఆయన మిగతా ప్రవక్తలందరూ ఏమేమి చెప్పారంటే ఎవరైనా సహజంగా ఏం చెబుతూ మేము మా పీఠం ఎంత గొప్పదనగా, మా గురువు గారు ఎంత గొప్పోడనగా, మేము సాంప్రదాయాలు ఎంత గొప్పవి అనగా ఎవరైనా వారి గురించి వారు చెప్పుకోవాలి. కానీ ఈ మహాత్ముడు చెప్పిన మాట ఏమిటంటే భారతీయ తత్వం ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వం ఏకత్వం, అదే భారతీయ తత్వం అని ఆయన దర్శించాడు. కాబట్టి దాన్ని అందరూ మహాత్ములు చెప్పినటువంటి మాటలన్నీ సత్యాలు, అన్ని మతాలు సాధనలన్నీ కూడా అన్ని దైవాన్ని చేరేవిగా ఉన్నాయి. దాన్ని మా భారతీయ ధర్మం అంగీకరిస్తుంది. ఎట్లా నీళ్లు వర్షం కనుక కొండల్లో పడి కోణంలో కిందకు జారి కాలువలుగా అయ్యి ఎట్లా సముద్రంలో కలిసిపోతున్నాయో అట్లా ఏ మతం శాఖలన్నీ, ఏ భక్తులైనా, ఏ మత శాఖలైనా, ఎలాంటి సాధకులందరూ కూడా ఎవరు ఏ నామాన్ని చెప్పించినా మన భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు అందరు నన్ను చెప్పించే వాళ్ళే, నన్ను పూజించే వాళ్ళేనాయా, వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నాయని చెప్పినట్లుగా ఆయన భగవద్గీతను కంఠస్థం చేసినాడు కాబట్టి, దాన్ని బాగా ఆకలింపు చేసుకున్నాడు కాబట్టి చక్కగా అద్వైత జ్ఞానాన్ని ఒక్క 15 నిమిషాలు పండించింది. అందరూ ఈ మొత్తం కూడా ఉన్నది ఒకటే తప్ప రెండోది లేదు. వీళ్ళు భక్తులందరూ కూడా ఏ మార్గాన్ని చేరేది ఆ భగవంతుడినే అని ఆయన వెలుగెత్తి సాటేసరికి ఇదంతా అద్వైత జ్ఞానమయ్యా, అందరం అంగీకరించదగినట్లుగా ఉన్నది, అందరూ దీన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే రెండోది లేదు. నీవు నేను అందరం మంచి వాళ్ళే అంటాడు అయినా మా గురుగారే గొప్ప అనలా, మా మతం గొప్ప అనలా, మా దేశం గొప్ప అనలా అని చెప్పి ఏదైతే సమతాభావాన్ని, ఐక్యతని, మరి ఆత్మీయతని, నిండైన ప్రేమతత్వాన్ని ఒక్కసారి గుమ్మరించేసరికి ప్రజలందరూ మంత్రముగ్ధులై ఆ రకంగా ఈయన బ్రహ్మాండంగా ధరించి దగ్గర 4 నెలలుండి బోలెడు దండం తీసుకొని
ఆయనకి అక్కడ జరిగే సభలన్నీ ఇక్కడ మనకి లైవ్ వచ్చి, అంటే అప్పుడు మీడియా లేకపోయినా పేపర్లో మన వాళ్ళు బాగా రాశారు. కానీ పోయేటప్పుడు ఒక్క స్నేహితుడు కూడా ఆయన వెంట రావడానికి ఎవరు రాలా, ఎవరికి తెలియదు అసలు. పాపం ఇలా మైసూరు రాజు పంపిస్తే పోయాడు. వచ్చేసరికి ఈ సముద్రం ఒడ్డుని, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా 60-50 కిలోమీటర్లు అన్నట్టు జనాలు మొత్తం తండాలుగా ఆరతలు పట్టుకొని నిలబడి వివేకానంద మా స్వామి వస్తున్నాడు భారతదేశం, అమెరికా పోయి ప్రసంగం చెప్పాను. విజయం అనేది చూడండి. వచ్చిన తర్వాత ఆయనకి గుర్రబండి ఏర్పాటు చేశారు. గుర్రబండి ఏర్పాటు చేసిన తర్వాత గుర్రాలు తీసేసి మనుషులు గుంజుకొని తీసుకుపోయారు. అంతగా చేసి అట్లా చేస్తే ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ శిష్యులందరినీ కూడగట్టి బంగారమాల మరి అంతకు ముందున్న అద్దెకున్నటువంటి దాన్ని కొని ఆయన కొన్ని కడదాం అనుకో, ఆశ్రమం కట్టాలి, పెద్దది కట్టాలి గురుగారి పేరు మీద అని చెప్పి ఆయన ఏర్పాటు చేస్తుంటే, అమెరికాలో ఉన్నప్పుడు ఆయన వేదాంత సొసైటీ అని ఒక పేరు పెట్టాడు. అక్కడ ఒక సంస్థను నెలకొల్పాడు, కొంతమందిని తయారు చేశాడు. అక్కడ ఉన్న ఎక్కడ టైం వేస్ట్ కాకుండా చూసుకున్నాడు. రోజు 2-3 వేదికల్లో ప్రసంగాలు ఇచ్చేవాడు. అట్లా చెప్పి చాలా మందికి అంతరంగికులు కూడా కొంతమందిని తయారు చేసి బ్రహ్మాండంగా చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావటం. ఇక్కడ చేద్దాం అనుకుంటే అప్పుడు ప్లేగు వ్యాధి అని మీ అందరికీ వినే ఉంటారు కొంతమంది. ఆ ప్లేగు వ్యాధి వచ్చి చాలా మంది గుట్టలు చనిపోవటం, రోగాలు బాధలు పడటం, చాలా ఇబ్బందులు పడతా ఉంటే ఈయన హృదయం కరిగిపోయి ఏదైనా సేవ చేయాలి ప్రజలకి. దరిద్రుడు నారాయణ అన్నట్టుగా నారాయణుడు ఉండేది దరిద్రుల్లోనే, నారాయణుడు ఉండేది రోగుల్లోనే, నారాయణుడు ఉండేది పేదవాళ్లలోనే. వాళ్ళకి చేయలేని సేవ మనకి దేహం ఎందుకు, వారికి సమకూర్చలేని ధనం మనకెందుకు అని చెప్పి ఇట్లాంటి శిష్యుల్ని పిలిచి మనం ఏదైనా సేవా కార్యక్రమాలు మొదలు పెడదామంటే ఈయన అన్నాడు, మనకెక్కడ ఉన్నాయి సేవాన్ని డబ్బులు అంటే, డబ్బులు లేకపోతే ఇప్పుడు మనం కొన్న స్థలం అమ్మేద్దాం, అది పెట్టి సేవ చేద్దాం అని చెప్పి మన కరోనా వచ్చినట్టు వచ్చింది ఆ ప్లేగు వ్యాధి అనేది అంత గొప్పగా. అప్పుడు ఆయన అవన్నీ డబ్బులు పెట్టి చిన్న షెడ్లు అద్దెకు చేసుకొని జనాలందరికీ వసతులు ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ సేవకు మళ్ళీ జనాలు స్పందించి ధనవంత వచ్చింది, అది అమ్మాల్సిన పని లేకుండా పోయింది. ఈ రకంగా బ్రహ్మాండంగా భారతదేశంలో ఆయన రామకృష్ణ మఠం అని చెప్పి గురువుగారి పేరు మీద మఠం పెట్టి బ్రహ్మాండంగా అనేక రకాలుగా మన సంస్కృతి సాంప్రదాయాలని బ్రహ్మాండంగా నిలువెత్తు నిదర్శనంగా బ్రహ్మాండంగా కొనసాగిస్తూ ఉండేవాడు. ఇట్లా ఇందాక మనం గురువు గారి నిజాయితీ అడగటం చూసాం. మన విగ్రహారాధన గురించి సహజంగా చాలా మందికి ఉండేటువంటి అపోహతో ఒక్క ముక్కతో ఆయన తీసేశాడు. ఎలా తీసేశాడు? ఆయన మన భారతదేశంలోనే ఒకరోజు ఆయన ప్రయాణం వెళ్తుంటే ఒక రాజుగారు ఈయన పిలిచారు గౌరవార్థం, కూర్చున్నాడు. ఏమంటే విగ్రహారాధన ఏంటంటే మూఢంగా విగ్రహాలకు పూజించడం, వాడికి చేయటం, వాళ్ళ దేవుడు అంటే వీళ్ళ దేవుడు అంటారు, రాళ్ళ దేవుడు ఎట్లా అవుతాయండి అన్న. అవునయ్యా కావు అని చెప్పి పక్కనే మంత్రి అంటే, మంత్రి గారు మీ రాజుగారి ఫోటో ఒకసారి బయటికి అయ్యా తీసుకొచ్చాడు, దాని మీద ఉమ్మేయ. ఆయన వణికింది. అదేంటంటే మా రాజుగారి ఫోటో మీద ఉమ్మేస్తే ఎట్లా అని అన్నాడు. అదేందా మీ రాజుగారు కాదుగా, ఇది రాజుగారు కాదుగా అంటే అప్పుడు ఆశ్చర్యపోయారు. అంటే మేము ఆరాధించేది విగ్రహం కాదయ్యా, విగ్రహంలో ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క సమతా విధానం, ఐక్యత, ఆ యొక్క నిండైనటువంటి దైవతత్వం ఏదున్నదో, ఏ రూపం ద్వారా ఆరాధించినా దాన్ని ఆరాధిస్తున్నాం, ఇది దాని వరకు గుర్తు. ఫోటో నువ్వు కాదు కానీ నీదేగా అని చెప్పి ఇట్లా ఎన్ని రకాలుగా చెప్పాలని రకాలుగా బోధించి ఆయన ఆఖరికి జీవించిన కాలం ఎంతో తెలుసా? 39 సంవత్సరాల 6 నెలలు. ఆయన మరి ఎంత చేశాడు? 39 సంవత్సరాల 6 నెలలు, 10 సంవత్సరాలు ఇప్పుడు మనం చెప్పుకున్న క్రియ అంతా జరిగింది. అలా చేసినటువంటి వ్యక్తి మరి ఇంత చేసినా మరి ఇప్పుడు కూడా మనకు ఒక రకంగా ఇందులో దుఃఖం కనపడుతుంది. కానీ మహాత్ములు చెప్పే వాళ్ళు పొందే ఆనందం ఏమిటంటే, ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఈ యొక్క భౌతికమైనటువంటి జ్ఞానాలన్నీ ఇవన్నీ అందులో ఒకటో వంతు కూడా సరిపోవు. ఎందుకంటే ఒకవేళ ఉన్నా మీ అందరూ పొందే ఆనందం కూడా ఆయనదే అని ఆయనకు తెలిసింది. భారతదేశం మొత్తం క్రియ అంతా ఆయన ఖాతాలో చేరిపోయింది. అంటే ఆత్మజ్ఞానం అనేది ఈ సృష్టి మొత్తం. ఆత్మ అంటే ఏమిటి? నీలో ఉన్న ఆత్మే దైవమై ఉన్నది, దైవమే నీవై ఉన్నావు, నీవే అంతటై ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. ఇంత పరతత్వ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడు తీసుకుంటావో అప్పుడు నీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు ఎవరికి పెట్టినా నీకు ఆయన తిన్నట్టుగానే ఉంటుంది, ఎవరికి సేవ చేసుకున్నా ఆయన సేవ చేసుకున్నట్టుగానే ఉంటుంది. అసలు తన మన పర భేదం లేకుండా పోద్ది. అందుకే ఈ పేరేంటి? స్వామి వివేకానంద. స్వామి ఏమిటి? స్వామి అంటే స్వలాభం లేనివాడు, ఎప్పుడు కూడా స్వార్థం లేనివాడు, నిస్వార్థంగా పనిచేసేవాడు, అందరినీ స్వభావనతో అంటే స్వాత్మ భావనతో చూసుకునేవాడు,
తను తప్ప నేను అన్నీ నేనే అనుకునేవాడు. మన దేవుళ్ళందరికీ స్వామి అని పెడతాం. స్వామి అంటే ఏమిటి? స్వామి అంటే స్వామి అందరూ తన వాడని అయితేనే కదా, అందుకే ఈయన కూడా స్వామి. స్వామి అంటే స్వార్థం లేనటువంటి వాడు, స్వలాభం లేనటువంటి వాడు, అందరిని ఆత్మభావనతో దర్శించేవాడు, అన్ని తానుగా భావించేవాడే స్వామి వివేకానంద. ఎక్కడికి చేరాలో, మానవ జన్మ ఎక్కడికి చేరాలో అక్కడికి ఈయన చేరాడు. మనందరం చేరలేకపోతున్నాం. ఈయన ఉద్దేశం, ఈ లక్ష్యాలు ఏమిటంటే ప్రతి మనిషి, ఇతర మతాలని చెప్పేది ఏమిటంటే మానవుడు పాపి అంటాం, కానీ ఈయన దృష్టిలో మానవుడు అమృత స్వరూపయ్యా. అట్లాంటి అమృత స్వరూపి మానవుడికి మాత్రమే ఆత్మజ్ఞానం పొంది ధర్మంగా నడుచుకోగలడు, మంచి చెడు విచక్షణ తెలుసుకోగలడు. అలా జీవించగలిగినటువంటి వాడు మానవుడే. అట్లాంటి వాడు మానవుడిని పాపి అనే దానికంటే ఇంక పెద్ద పాపం మరొకటి లేదు అని చెప్పి, నీలో అనంతమైనటువంటి ఆత్మశక్తి, ఇప్పుడు చెప్పాం కదా, ఏది విశ్వం అంతా వ్యాపించున్న దైవం భగవంతుడని చెప్తున్నావు, అది నీలో ఉన్నది. నీలో ఉన్నటువంటి భావాలను నువ్వు మేల్కొల్పి నీలో ఉన్న ఆత్మని నువ్వు దర్శించడమే తప్ప ప్రపంచాన్ని చేసేది ఏమి లేదు. ఇక మంచి పనుల విషయానికి వస్తే, మంచి అనేది ఇతరుల కోసం కాదు, నీ కోసమే చేయాలి. అందు కాబట్టి ఇవన్నీ కూడా నీ కోసం నువ్వు చేసుకోవటంలో, నీ కోసమే నువ్వు చేసుకుంటున్నాడు అనేటువంటి ఆనందంలో ఉన్న కిక్కు ఎక్కడా లేదు. అలా చేసేవాడే నిజంగా మరి ప్రయాణం చేయగలడు అని చెప్పి వెలిగెత్తి సాటి, మనకి సహజంగా భౌతికంగా కష్టాలన్నీ కనపడతాయి, కానీ జ్ఞానపరంగా ఆయన సాధించిన విజయం, పొందిన అనుభూతి చాలా గొప్పది. అందుకే యువత మొత్తానికి మనకు సహజంగా, నేను ఇప్పుడు 10 ఏళ్ల క్రితం చిన్న బుక్ ఉంది, చదువుతుంటే మనం ఒంటి మీద రామాలని నిక్కర పొడుతుంది, ఏమున్నాయి రా ఇట్లా బోధన ప్రకారం అనిపిస్తుంది. అట్లా ఉంటే బోధనలన్నీ చాలా యువతలో మేల్కొల్పు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, అన్నదమ్ముల పట్ల ఎలా ఉండాలి, గ్రామాన్ని మనం ఎట్లా బాగు చేసుకోవాలి, ఇట్లాంటి సంస్థను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, దేవుడు అంటే ఎవరు, దేవాలయం అంటే ఎవరు, గురువు అంటే ఎవరు, ఇట్లా అనేక రకమైనటువంటి మూఢంగా దేన్ని నమ్మొద్దు. విశ్లేషణాత్మకంగా, నీకు నోరుంది, నీకు కళ్ళు ఉన్నాయి, నీకు చెవులు ఉన్నాయి, నీకు ఆలోచించే బుద్ధి ఉంది, నువ్వు ఆలోచించు, వాళ్ళు చెప్పడమే నువ్వు నమ్మడం ఎందుకు అని అట్లా ఒక రకంగా వేద పద్ధతి విధానంలో కూడా ఆయన అనేక రకాలుగా చెప్పి సత్యాన్ని అనుష్ఠింపజేసినటువంటి వివేకానంద స్వామి మరి ఈరోజు మనందరం ఆదర్శంగా చూసుకోవటం. అందులో ముఖ్యంగా మనం మన గ్రామంలో గత 10 ఏళ్లలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటే, మన స్వామి గారు చక్కగా కార్యక్రమానికి ఇందాక ఆంజనేయులు చెప్పినట్టు వివేకానందరావు మన స్వామి గారు ప్రమాణం వచ్చేవారు. ఆయన ఊరేగింపుతో తీసుకొచ్చి మనం ఒక 3 ఏళ్ళే వచ్చిందనుకుంటా మన కార్యక్రమానికి ఆయన స్వయంగా. ఆ తర్వాత ఈ కార్యక్రమం మన దగ్గర 10 ఏళ్ల నుంచి కార్యక్రమం చేసుకోవడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ముఖ్యంగా ఆంజనేయుల దంపతులు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడంలో ఆర్థిక వ్యవస్థలు సమకూరుస్తున్నారు కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని, వారి అందరిని కూడా ఆ యొక్క ఆది దంపతులైన శివపార్వతులు, ఆదర్శ దంపతులైన సీతారాములు, మన యొక్క సద్గురు దేవులు వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ కూడా మనందరికీ ఆయుష్, ఆరోగ్యం అందరికి ఇచ్చి మంచి బుద్ధి, ముందు ముఖ్యంగా విచక్షణ బుద్ధిని మనకు సమకూర్చి కాస్త భక్తి జ్ఞానం అప్పితే మానవ జన్మ సార్థకమైతాయా, అది తప్ప వేరే మార్గం లేదని మొక్కుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.